అన్న ఇంత ఎండలో పని చేద్దాం కదా, మీ వాంటర్ డింకి తెచ్చిపోతాడా? మా వానర్లు లంచోడుకు పొద్దున్న నామే గొడవ వేసుకున్నాడు. ఆడు చూసుకోకుండా ఏదో హీరో కొట్టుకుని కామెడీ మీద పడతాడు. కమెడియన్ చంపేసినట్టు అదే నా మీద పడ్డాడు అంటాడు. అదేమనంటే మీరు చేసుకోండి తెచ్చుకోండి అంటాడు. ఇదంతా ఎక్కడారా అంటే నేను దేను అంటాడు. గొడవ వేసుకుంటాడు. ఆడు ఎప్పటి నుంచో ప్లాన్ వేసాడు నన్ను కొడదామని. నిన్ను ఆడు గురు మొత్తం నా మీదే ఉంది. ఎప్పటి నుంచో ప్లాన్ వేసాడు మొత్తానికి, కానీ బయటపడతలా. వేస్తున్నాడు మ్యాప్ వేస్తున్నాడు నా కొడుకు. గొడవ వేసుకుంటాడు పొద్దున్న. 4 మంచి మాటలు చెప్పాను నిన్ను చూసి వాళ్ళందరికీ. అన్నా నేను మంచివాడిని, కానీ అనుమానం అప్పులు బాధలు ఇవన్నీ ఏంటన్నా ఏం చేయాలో తెలుపుతలేదన్నా. ఏదో ఒక ఆలోచన చెప్పున్నానా నాకు. అట్లా అప్పులు చేసి ఎండలో గుడ్డలు లేకుండా పోల్చి చూడండి ఎండ చూడండి ఎట్ట ఉందో. ఎండలో పాప కష్టపడిపోతున్నాడు మా అన్న. నీరనగా వాననగా ఎండనగా దుప్పనగా నుప్పనగా కష్టపడి అప్పులు తీరుతున్నాయి. అప్పులోళ్ళని మేపుతున్నా నేను. అప్పులోళ్ళని నా కష్టం మొత్తం అప్పులకే పోతుంది. నమస్కారం అన్న. నమస్తే. ఎట్లా ఉన్నారు అందరూ? చూసావా ఈ ఎండలో ఎట్ట గుత్తనాలు కొట్టుకుంటున్నావు అప్పులు చేసి. సినిమాలని షికార్లని బిర్యానీలు బొక్క అని అన్నీ తిరిగి లాస్ట్కి ఇక్కడ ఎండలో కష్టపడుతున్నాం. అలాగే మీరు కూడా ఇంటి దగ్గర ఉండి పెంచుకోకుండా పని చేయండి, కష్టపడి రూపాయి సంపాదించుకోండి. మళ్ళా కష్టపడద్దు, చచ్చిపోతాం. ఓ అన్న ఎందుకే ఇంత కష్టపడతావు అలా? నేను పుట్టినప్పుడు ఎంత తెల్లగా ఉన్నానన్నా. మరి ఎందుకన్నా నల్లగా అయిపోయావా? ఏం నాన్న నువ్వు చేసి నల్లగా అయిపోయా? అయ్యా ఏం నాన్న నువ్వు? ఆనాడు ఎవడో ఫోన్ చేస్తున్నాడు అన్న. కష్టపడమన్నా మాలాగా శుభ్రంగా ఇంటి దగ్గర కూర్చొని 3 పూటలు తిని హ్యాపీగా ఉండండి. చూడండి బాబు, మావాడు కష్టాలు కన్నీళ్ళు అన్నీ మావాడికే ఉన్నాయి. అయినా కానీ పనికొచ్చాడు. ఎర్రటెండలో కాయలు వెళ్తున్నాడు. మావాడిని కొద్దిగా లైక్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి. మావాడిని కొద్దిగా పైకి లేపండి. పైకంటే పైకి కాదు, లైక్ కొట్టండి. లైక్ కొట్టండి అన్న. మేము కష్టపడేవాళ్ళం అన్న. మాకు కొద్దిగా లైకులు కొట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి అన్న. మా ఛానల్లో కొద్దిగా పైకి తీసుకెళ్ళండి అన్న. మీ ఫోన్ వాడదన్నా అన్నలు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, పొట్ట తిప్పల కోసం ఎంత కష్టపడుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇంటికాడ పిల్లల కోసం అప్పుల కోసం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా కష్టాన్ని అది గుర్తుంచండి ఫ్రెండ్స్. అమ్మ లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేడు, ఏక్నే రంజన్. కసు లేదు బుసు లేదు, కట్టుకున్నది గడ లేదు, ఏక్నే రంజన్. నాకు ఊరే లేదు, నాకు పేరే లేదు, నేనెవరికి పుట్టాను ఎక్కిళ్ళే రావసలే. 10 మందిలో ఈ రోగమే నాకే లేదే. 4-5 లక్షల్లో దారం చేయండి. నేను 4-5 లక్షలు. ఈయనేనండి మా మేస్త్రి గారు మమ్మల్ని పిలిచేది. కాదు మంచోడే. రవి ఇగో ఈ 2 ఆకులు దీని మీద జారవి మళ్ళీ వానలని చూడకుండా తిడతాడు ఇక్కడ. వీడియో తీసేటప్పుడే తిడతావు వాటర్ నువ్వు. ఉత్తప్పుడు తిట్టావు. కిందకి పట్టుకో. ఫోను
ఓకే లైక్ కొట్టండి ప్లీజ్ అన్న ఒక లైక్ కొట్టుండే అన్న. లోపలేమో బాబాయ్ బాబాయ్ అని లేనా పెట్టి అంటున్నాడు అంటాడు. మామ అంటాడు గొడవగా పెట్టేస్తున్నాడు. అమ్మ గుడికి వెళ్ళకుండా వాళ్ళ అనాథరంగా నాశనం చేశాడు. గుడి బాగుంటాడు. దేవుడితో సెలగడం వాళ్ళ మాకు రా అని చెప్పా. సరే వాళ్ళ కొట్టి ద్రాక్షారాజు వస్తారా బాబు అన్న వాడు రావలేరా అన్నా కానీ వదిలిపెట్టలేదు. నువ్వు వస్తేనే మీరు డబ్బులు తీసుకుంటే బాగా అయిపోతాం బాబు. కట్టప్లాగా అయిపోతాయి. కట్టప్లాగా అయిపోయి నెత్తి మీద బొచ్చు ఊడిపోయింది. ఉన్న బొచ్చు కూడా రాలిపోద్ది ఈ జమకి. అది ఎవరాత్రి 4 రోజులు తెల్లవారులు బయట రేత్ర 12 దాకా గొద్దం చేయలేసాడు. ఇప్పుడేమో అలాగైపోతున్నా నువ్వు నీ ఖర్చు అయిపోయింది అన్నాడు. మొండసారం మొత్తం ఆడిదంగా నేనక దగ్గర ఇంకా మంచిలు చేస్తానని లేడు, డిగ్రీ చేస్తానని లేడు, కథపాత లేడు, పూకునాడు. ఆడేమో ఆడు కూడా లేదు, లింగులు కొనకుండా శుభ్రంగా ఆటలు పడుకొచ్చాడు.